స్వామి గారు మనం చూస్తున్నాంగా శబరిమలైకైతే చాలా మంది భక్తులైతే వెళ్తారు. అయ్యప్ప మాల ధరించి దాదాపు లక్షల మంది అక్కడ వెళ్తారు. ఈ క్రమంలో అక్కడ సదుపాయాలు కరెక్ట్ లేవంటున్నారు. మీరు ఇదివరకు వెళ్లారు కదా! ఎట్లా ఉండేది అక్కడ? ఇది స్వామి శరణమయ్యప్ప. మేము హైతనగర్ వాసులం స్వామి. మేము గత 9 సంవత్సరాల నుంచి శబరిమల యాత్ర చేస్తున్నాము. ఇంతకుముందు గతంలో కొద్ది ఇబ్బందులున్నాయి. ఈసారి కూడా ఇంకా చాలా ఇబ్బందులున్నాయని మా తోటి స్వాములు వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు. అక్కడ మరుగుదొడ్లు కానీ, వాటర్ సదుపాయం కానీ, ఈ మధ్య కొత్తగా వైరస్ ఏదో వాటర్లో ఏదో ఉందని దాని గురించి కొంచెం జాగ్రత్త పడాలని స్వాములు కొంచెం కేర్ తీసుకోవాలని అక్కడ కమిటీ వాళ్ళు కూడా ఏమాత్రం పట్టించుకోలేరని వార్త కూడా వస్తుంది. అది అపోహన నిజమా తెలియదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా స్వాముల పట్ల జాగ్రత్త వహించాలని స్వాముల తరపున మేము కోరుకుంటున్నాం స్వామి. మీరు గతంలో వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది? బాగానే ఉందా? గతంలో పోయిన సంవత్సరం నుంచి కాస్త ఇబ్బందులు మొదలవుతున్నాయి స్వామి. అంతకుముందు సంవత్సరాలు ఓకే, సౌకర్యాలు అన్నీ ఓకే, బాగానే ఉన్నాయి. అంటే మనం వెళ్తే అక్కడ వెళ్ళడానికి ఏమైనా రూమ్స్ అవైలబుల్ ఉంటాయా? మనం బయట పైన సన్నిధానంలో రూమ్లు ఉంటాయి స్వామి, వసతి గృహాలు ఉంటాయి, అల్పాహారం ఉంటుంది, అన్నదాన ప్రసాదాలు ఉంటాయి, అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. కాకపోతే ఏర్పాట్లు పోలీస్ సౌకర్యం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. పోయినసారి నుంచి స్టార్ట్ అయింది, అది ఇంతకుముందుకు బాగానే ఉండే కానీ పోయిన సంవత్సరం నుంచే పోలీసు వాళ్ళు కూడా నిర్లక్ష్యం వహించడం, కొద్దిగా స్వాములు అంటే కొంచెం చిన్నచూపుగా ప్రవర్తించడం, ఓన్లీ అక్కడ వాళ్ళనే కేరళ వాళ్ళు తమిళ వాళ్ళంటేనే కేర్ తీసుకుంటారు కానీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అంటే కొంచెం ప్రతిపక్షం కూడా చూపిస్తున్నారు. కొద్దిగా ఇందులో కూడా కొద్దిగా మార్పు రావాలని, ఎందుకంటే ఎక్కువ శాతం స్వాములు మన నుంచే వెళ్తున్నారు. పద్ధతి పాటించాలన్నా కానీ తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఎక్కువ పాటిస్తారు, తమిళ వాళ్ళు కేరళ వాళ్ళు అనేది పద్ధతులు తక్కువ ఉన్నాయి. కాబట్టి సరే మనం గుర్తించకపోయినా కానీ కనీస సౌకర్యాలు, చిన్నపిల్లలు వస్తున్నారు, ముసలి వాళ్ళు వస్తున్నారు, అంగవైకల్య వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ పట్లన్నా కొంచెం శ్రద్ధ వహించి వాళ్ళకి కావాల్సిన కనీస సదుపాయాలు, వాటర్ కానీ, ఏమన్నా కాళ్ళ నొప్పులన్నా మెడికల్ సదుపాయం కానీ కొద్దిగా మామూలుగా సార్ చూసుకోవాలని మా వంతుగా స్వాముల తరపున మేము అందరూ కోరుకుంటాం సార్. స్వామి, నేను రెండోసారి మాలేయడం మా దృష్టికి అయితే నేను ఫస్ట్ సారి మా బాబు చిన్నపిల్లైనా మాకు ఎటువంటి ఇబ్బందులు అయితే కాలేదు, భగవంతుని దయ వల్ల, అయ్యప్ప దయ వల్ల. ఇప్పుడు ఏమో అదే వైరస్ గురించి అంటున్నారు కాబట్టి ఆ నదిలో స్నానం చేయడంలో వస్తుందా లేకపోతే అక్కడ వాటర్ ప్రాబ్లం అనేది తెలియదు, అంతగా తెలుసుకొని వెళ్ళాలనుకుంటున్నాం. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు సౌకర్యాలు బాగానే ఉన్నాయి, తాగునీరు కావచ్చు, మెడికల్ క్యాంప్ కావచ్చు, ఏది బాగున్నాయి? బాగున్నాయి స్వామి. మార్గ మధ్యంలో మెట్ల మార్గంలో వేడి నీళ్ళు పెడతారు వాళ్ళు, మంచిగా గోరువెచ్చ నీళ్ళు ఇస్తారు తానికి ఎవరికైనా సరే భక్తులకి. మంచిగా సౌకర్యాలు అయితే అన్ని మంచిగానే ఉన్నాయి స్వామి. శబరిలో అయితే మేము పోయిన ఫస్ట్ ఇది రెండోసారి నేను మాలేయడం. అంటే ఫుడ్ కి సంబంధించి ఏమైనా ఉంటుందా? ఫుడ్ అంటే మేము అక్కడ ఎప్పుడు మేము వసతికి ఉంటుంది. వసతి అంటే కొద్దిగా క్రౌడ్ ఉన్నప్పుడు అంతమంది లక్షల మంది జనాలు వస్తారు కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుందిలే కానీ పర్లేదు స్వామి. అంటే మనం చెప్తే మన సమస్యలు చెప్తే రెస్పాండ్ అవుతారు అక్కడ అధికారులు? అవుతారు స్వామి, అవుతారు, అంతా బాగానే ఉంది స్వామి. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇబ్బంది చాలా ఒత్తుకొస్తారు జనాలు, వాళ్ళు కంట్రోల్ చేయలేక అంతే. మనం క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరేం చేయలేం కదా స్వామి, అంతే. స్వామి శర్మ.